బాయ్స్ కొంచెం డిసప్పాయింటెడ్, మాకు నచ్చిన సీన్స్ లేవు, టైం లిమిట్ లో లేదు అని. చాలా డిసప్పాయింట్ అయ్యారా? గోవాలో ఎస్పెషల్లీ మీరు చెప్పింది అదేనా? మేము ఆబ్వియస్లీ చేసినప్పుడు చాలా ప్రేమతో చేస్తాం కదండి, అన్ని వర్కౌట్ అయితే నమ్ముతాం. సడన్ గా అవి లేకపోతే అరే ఇది ఇంకోంటే ఇంకేం చేసేవాళ్ళు అనిపిస్తుంది. బట్ నో, వాట్ కేమ్ అవుట్ ఇస్ ద పర్ఫెక్ట్. రైట్. సో అయితే మొత్తానికి ప్రేమతో చేసినవన్నీ తీసేటప్పుడు కొంచెం బాధ అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ అప్పుడు ఎడిటర్ గారిని అడగాలి అది ఎంత కష్టమో తీయాలంటే. ఆయన పాప మొత్తం చూసుకొని ఇంతే ఉండాలని ఒక ఎస్టిమేషన్. మీలో ఉన్న ఎంటర్టైనర్, కళ్యాణ్ గారిలో ఉన్న ఎంటర్టైనర్ ని ఆపడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు అనమాట డెఫినెట్లీ. అయితే రైటర్ రాస్తానే ఉంటాడు సీన్లీగా, టైం ఉంటే రేపు రిలీజ్ పెట్టుకుని ఇదే షూట్ చేస్తాడు ఆయన. అండ్ గోవాలో చాలా ఎంజాయ్ చేశారని విన్నాము. ఒక బీచ్ దగ్గర క్యారవన్ పెట్టారండి. ఓకే, క్యారవన్ పెడితే అందరం రెడీ అయ్యి వెంటనే ఇక్కడ పక్కనే అన్నారు. మంచిగా రెడీ అయ్యి నడవడం స్టార్ట్ చేసాం. వేడి ఎండ కొడుతుంది, నడుస్తున్నాం అనమాట. అది కూడా మధ్యాహ్నం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం నడుస్తున్నాం అనమాట. ఎంత నడిచినా రావట్లేదు. అది కూడా మెట్లు అండి. మెట్లు నడుస్తున్నాం ఒక 2 కిలోమీటర్లు ఇంకెంతసేపు అంటే వచ్చేసాం అన్నారు. చూస్తే రూట్ లేదు, అక్కడ నీళ్లున్నాయి, దానిపైన దూక్కుంటూ వెళ్ళాలంట ఆ బీచ్ లోకి. గోడ దగ్గర అయితే హైలైట్ అండి. ఆల్మోస్ట్ ఈ బీచ్ అండి, నెక్స్ట్ బీచ్ స్టార్ట్ అవడానికి మధ్యలో ఇల్లులు ఉంటాయి. ఆ ఇల్లుల కింద మన సీ రాక్స్ ఉంటాయి కదా, సీ రాక్స్. ఆ రాక్స్ పైన నడుచుకుంటూ అటు వెళ్ళాలన్న. అలా కొట్టుకుంటున్నాయి దానికి. ఏ సినిమా చెప్తున్నా. వెళ్ళేటప్పటికండి షర్ట్ తడిచిపోయింది, ప్యాంట్ కూడా తడిచిపోయింది ఆల్మోస్ట్. అంటే లెనిన్ చొక్కాలు వేసాం కదా, మొత్తం తడిచిపోయింది, జుట్టంతా తడిచిపోయింది. వాళ్ళ చవటతో కూర్చున్నాం. వీళ్ళేంటి పక్కనే కదా అని చెప్పి హెయిర్ డ్రైయర్లు తేలేదు, ఏమీ తేలేదు. తెచ్చిన అక్కడ ఎక్కడ పెడతాం, తెచ్చిన పెట్టడానికి లేదు అక్కడ. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి ఒక మళ్ళీ 2 కిలోమీటర్లు మళ్ళీ వచ్చి బ్లో డ్రైల్ చేసి షర్ట్లు ఇప్పేసి అక్కడ ఫస్ట్ డే అండి గోవాలో. జనరల్లీ మనం ఇక్కడ ఫస్ట్ డే చేసినా దిస్ ఆల్వేస్ కొంచెం ప్రతిదీ పర్ఫెక్ట్ జరగదు. ఫస్ట్ డే ఈజీగా లేట్ అవుతుంది అండ్ అన్ని రావు. అలాంటిది అవుట్డోర్, ఫస్ట్ సామాన్లు రాలేదు, జనాలు రాలేదు, అప్పటికి మేకప్ వాళ్ళు రాలేదు గోవాకి. సో ఇంత ఫన్ స్టోరీ వెనకాల చాలా కథే ఉంది, చాలా పెద్ద కథే ఉంది. లేదు సినిమా షార్ట్ చేస్తానని చెప్పి బ్యాక్గ్రౌండ్ లో పెట్టి మీరు అందరూ తలలు పైకెత్తుకుని చూడండి. మధ్యాహ్నం 12ంటికి ఎండ కొడుతుంది. కాదు, ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి అసలు. ఒకళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం మేము కంప్లైంట్. అమ్మో, హారిక గారు ఇవన్నీ Day 1 Day 2 దాని తర్వాత అందరూ సర్దుకుంటాయి. ఇంకా తప్పదు కదా. మీరు అడిగారు కదా గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తారని. సో అంత రివైండ్ అయిపోయి వాళ్ళకి లడ్డుగాడికి ఫస్ట్ చెప్తారు కదా స్నేహం చేసి వస్తున్నారని, అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఏంట్రా ఎంజాయ్ ఏం లేదు. ఎంత ఏడుపడి ఏడ్చామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యో